హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రమణ స్పోర్ట్స్ అనాలిసిస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే విషయం ఏంటంటే రీసెంట్ గా బయటకు వస్తున్న కొన్ని ఐపీఎల్ ట్రేడ్ రూమర్స్ గురించి అయితే చూద్దాం. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఐపీఎల్ పై వచ్చే చిన్న పెద్ద అప్డేట్స్ ఏవి కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరింతకు లేట్ ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఒకసారి ఐపీఎల్ ట్రేడ్ విండో యాక్టివ్ లో ఉంది అంటే ఇంకా ఒకదాని వెనక ఒకటి ట్రేడ్ రూమర్స్ అనేవి బయటకు వస్తూనే ఉంటాయి. అందులో కొన్ని జరిగే పాసిబిలిటీస్ ఉంటాయి, చాలా వరకు రూమర్స్ గానే మిగిలిపోతూ ఉంటాయి. కొన్ని ట్రేడ్స్ అనేవి అన్ఎక్స్పెక్టెడ్ గా జరుగుతూ ఉంటాయి. వాటి గురించి న్యూస్ కానీ స్పెక్యులేషన్స్ కానీ ఏవి కూడా పెద్దగా అయితే బయటికి రావు. సైలెంట్ గా చాప కింద నీళ్ళ రెండు ఫ్రాంచైజీల మధ్య ఒప్పందాలు జరగడం, ట్రేడ్ డీల్స్ అనేవి సక్సెస్ఫుల్ గా క్లోజ్ అవడం అనేది గతంలో కూడా ఇలాగే చాలానే జరిగాయి. మోస్ట్ యాంటిసిపేటెడ్, ఇంకా ఈ ట్రేడ్ పక్కా జరుగుతుంది అనుకున్నవి కూడా కొన్ని ఫెయిల్ అవ్వడం, మరికొన్ని తక్కువ పర్సెంట్లో అయితే సక్సెస్ అవ్వడం అన్నీ కూడా ఈ ట్రేడ్ విండోలో సర్వసాధారణం. మరి ప్రస్తుతం లాస్ట్ 1 వీక్ నుంచి చాలా క్రేజియెస్ట్ రూమర్స్ అయితే కొన్ని బయటకు వస్తున్నాయి. వాటిలో కొన్ని ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూద్దాం. కేకేఆర్ టీంకున్న బిగ్గెస్ట్ ప్రాబ్లం వికెట్ కీపర్ కమ్ ఓపెనర్. దీని నుంచి బయటపడేందుకు కొన్ని వారాల క్రితం రాజస్థాన్ రాయల్స్ టీంతో సంజు శాంసన్ కోసం కేకేఆర్ టీం ఒక ట్రేడ్ ఆఫర్ని అయితే చేశారు. మరి అదే సంజు శాంసన్ కోసం సిఎస్కే టీం కూడా సీరియస్గా ప్రయత్నించడం, ఆర్ఆర్ టీంకి అందరికంటే ముందుగా ట్రేడ్ ఆఫర్ను ప్రకటించడం. సో మరి దీనివల్ల సంజు శాంసన్ పక్కాగా కేకేఆర్ టీంలోకి వస్తాడన్న గ్యారంటీ కూడా లేదు. సిఎస్కే రూపంలో వాళ్ళకి గట్టి పోటీ ఉంది కాబట్టి మరొక ఆల్టర్నేటివ్ ఆప్షన్గా వాళ్ళ టీం ఫార్మర్ ప్లేయర్ అయిన ఫిల్ సాల్ట్ కోసం కేకేఆర్ టీం ఆర్సీబీ టీంతో ఒక ట్రేడ్ ఆఫర్ని అయితే చేశారు. ఫిల్ సాల్ట్ 2024 సీజన్లో కేకేఆర్ టీంలో ఉన్నప్పుడు ఆ టీం ఛాంపియన్గా నిలిచింది. అలాగే 2025 సీజన్లో ఆర్సీబీ టీంకి వచ్చాక వాళ్ళు కూడా ఛాంపియన్స్గా అయితే నిలిచారు. మరి రెండు టీమ్స్ కూడా ఫిల్ సాల్ట్ అయితే ఒక లక్కీ చామ్లో అయితే ఉన్నాడు. అలాగే రెండు టీమ్స్లో ఏ టీంలో ఉన్నా తన పెర్ఫార్మెన్స్ డోకా లేకుండా చక్కగా అయితే డెలివర్ చేశాడు. మరి ఇప్పుడు ఫిల్ సాల్ట్ అయితే మాత్రం రెండు టీమ్స్ కూడా అవసరమే. ఆర్సీబీ టీం తరపున ఫిల్ సాల్ట్ చూసుకుంటే 13 మ్యాచ్లు ఆడి 176 స్ట్రైక్ రేట్తో 403 పరుగులు అయితే చేశాడు. అదే మరి కేకేఆర్ టీం తరపున చూసుకుంటే 12 మ్యాచ్ల్లో 182 స్ట్రైక్ రేట్తో 435 పరుగులు అయితే చేశాడు. కాస్త స్లైట్ ఎడ్జ్ ఆర్సీబీ టీంలో కంటే కేకేఆర్ టీంలో ఉన్నప్పుడు కాస్త బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. ప్రస్తుతం ఆర్సీబీ టీంలో ఉన్న ఫిల్ సాల్ట్ని కేకేఆర్ టీంలోకి పంపిస్తే కలకత్తా టీంకున్న వాళ్ళ ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది. ఫిల్ సాల్ట్కి బదులు ఆర్సీబీ టీం అయితే కేకేఆర్ టీంలో ఉన్న మరొక ఇంపార్టెంట్ ప్లేయర్ వెంకటేష్ అయ్యర్ని వాళ్ళ టీంకి ఇవ్వాలని కోరడం అయితే జరిగింది. వెంకీ అయ్యర్ని ఆర్సీబీ టీంలోకి తీసుకోవాలని వాళ్ళ టీం హెడ్ కోచ్ అయిన యాండీ ఫ్లవర్ అయితే భావిస్తున్నాడు. బట్ వచ్చిన చిక్కంతా ఒకటి, లాస్ట్ సీజన్లో చూసుకుంటే కేకేఆర్ టీం అయితే మెగా ఆక్షన్లో వెంకీ అయ్యర్ కోసం మరీ ఓవర్ ప్రైస్ని అయితే పెట్టేశారు. 23,75,00,000 అయితే పెట్టారు. మరి అది ఇప్పుడు ఆర్సీబీ టీంలోకి తీసుకోవాలంటే ఆ ప్రైజ్ అనేది వాళ్ళకి భారంగా అయితే కనిపిస్తుంది. వెంకటేష్ అయ్యర్ తన ఐపీఎల్ కెరియర్లోనే ఆల్ టైమ్ డిజాస్టర్ పెర్ఫార్మెన్స్ అనేది లాస్ట్ సీజన్లో ఇవ్వడం అయితే జరిగింది. 11 మ్యాచ్లు ఆడి కేవలం 142 పరుగులు మాత్రమే చేశాడు. సో మరి వెంకటేష్ అయ్యర్ ప్రస్తుతం మార్కెట్ వాల్యూ అనేది కాస్త పడిపోయిందని చెప్పుకోవాలి. ఈసారి ఆక్షన్ టేబుల్ మీదకి వస్తే ఒక 10-12 కోట్లలో దొరికేసే అవకాశం అయితే ఉంటుంది. అదే ఆర్సీబీ టీం ట్రేడింగ్ ద్వారా తీసుకోవాలంటే దాదాపు 24 కోట్లు అయితే ఇవ్వాలి. మరి ఇంత ప్రైజ్కి అయితే వెంకటేష్ అయ్యర్ అయితే వాల్యూ అయితే చేయడు. బట్ వెంకటేష్ అయ్యర్ అటు కేకేఆర్ టీంకి కావాలి, ఆర్సీబీ టీంకి కావాలి. కేకేఆర్ టీం కూడా వెంకటేష్ అయ్యర్ని ఆక్షన్లోకి రిలీజ్ చేసి చీపర్ ప్రైజ్లో కొనుక్కుందామని చూస్తున్నారు. మరి అదే థాట్లో ఆర్సీబీ టీం కూడా ఉంది. మరి నాకు అనిపిస్తుంది ఏంటి అంటే ప్రైస్ డిఫరెన్సెస్ వల్ల ఈ ట్రేడ్ ఆఫర్ అయితే సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే అంతగా అయితే కనిపించట్లేదు. జెన్యూన్ మ్యాచ్ విన్నర్, గేమ్ చేంజింగ్ ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్వెల్ లాస్ట్ 2 ఐపీఎల్ సీజన్స్ కూడా తనకి నైట్ మేర్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే 2024 ఐపీఎల్లో ఆర్సీబీ టీం తరపున ఆడేటప్పుడు 10 మ్యాచ్లు ఆడి 52 పరుగులు మాత్రమే చేశాడు. మరి ఈ సీజన్ 2025లో పంజాబ్ టీం తరపున ఆడుతూ 7 మ్యాచ్లు ఆడి 48 పరుగులు అయితే చేశాడు. ఇలాంటి బ్యాక్ టు బ్యాక్ 2 సీజన్స్ ఫెయిల్యూర్స్ తర్వాత నెక్స్ట్ సీజన్లో ఆక్షన్ టేబుల్ మీదకి వచ్చాక సోల్డ్ అవ్వడం కూడా ఒక్కొక్కసారి కష్టమే అయిపోతుంది.
మ్యాక్స్వెల్ ఏజ్ కూడా 36 అయిపోయింది కాబట్టి అన్సోల్డ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ మ్యాక్స్వెల్ ఫెయిల్యూర్స్ మాత్రం ఓన్లీ ఐపీఎల్ వరకు మాత్రమే ఉన్నాయి. కానీ ఐపీఎల్ తర్వాత స్టార్ట్ అయిన ఎంఎల్సి వాళ్ళ సొంత దేశం తరపున ఆడేటప్పుడు సూపర్ సక్సెస్ అయితే అయ్యాడు. ఫార్మ్ ఈజ్ టెంపరీ, క్లాస్ ఈజ్ పర్మనెంట్ అంటారు కదా, ఆ విధంగా చూసుకుంటే మ్యాక్స్వెల్ ఎబిలిటీ తన వాల్యూ ఇప్పటికీ అయితే తగ్గలేదు. ఐపీఎల్లో మిడిల్ ఆర్డర్ కన్సర్న్స్ ఉన్న కొన్ని టీమ్స్కి అయితే మ్యాక్స్వెల్ అవసరం అయితే ఎప్పటికీ ఉంది. రీసెంట్ టైంలో మ్యాక్స్వెల్ పై వస్తున్న ట్రేడ్ రూమర్స్ ఏంటి అంటే పంజాబ్ కింగ్స్ టీం అయితే వాళ్ళ దగ్గర ఉన్న మ్యాక్స్వెల్ని జీటీ టీంకి ఇచ్చేసి జీటీ టీం దగ్గర ఉన్న న్యూజిలాండ్ ఆల్రౌండర్ అయిన గ్లెన్ ఫిలిప్స్ని అయితే ఒక లైక్ టు లైక్ రీప్లేస్మెంట్లో వాళ్ళ టీంలోకి తెచ్చుకోవాలని పంజాబ్ టీం మేనేజ్మెంట్ అయితే భావిస్తుంది. మరి ఈ ట్రేడ్ ఆఫర్ అయితే మాత్రం రెండు టీమ్స్ కూడా ఈక్వల్ అడ్వాంటేజ్ అయితే ఉండబోతుంది. సో మరి ఇది సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా కొంతవరకు అయితే ఉన్నాయి. ఆర్సీబీ టీం డైనమిక్ ఆల్రౌండర్ అయిన లియామ్ లివింగ్స్టన్ ఈ సీజన్లో చూసుకుంటే ఘోరంగా ఫెయిల్ అవ్వడం అయితే జరిగింది. ఈ సీజన్ మొత్తం తను చేసింది ఒకే ఒక్క 50. మొత్తం మీద ఈ సీజన్లో చూసుకుంటే 10 మ్యాచ్లు ఆడి 112 పరుగులు మాత్రమే చేశాడు. మరి ఈ ఎక్స్ప్లోజివ్ బ్యాట్స్మెన్ని ఆర్సీబీ టీం అయితే వాళ్ళ టీం మిడిల్ ఆర్డర్కి మరింత స్టెబిలిటీ ఇస్తాడని తీసుకున్నారు. మరి ఆ అంచనాలు అందుకోకపోవడం వల్ల ఆర్సీబీ టీం అయితే తనని పక్కా రిలీజ్ చేయాలని చూస్తారు. మరి ఇదే టైంలో ముంబై టీం నుంచి ఒక ట్రేడ్ ఆఫర్ అయితే వచ్చింది. ముంబై టీంలో ఉన్న విల్ జాక్స్ని ఆర్సీబీ టీంకి ఇచ్చేసి ఆర్సీబీ టీంలో ఉన్న లివింగ్స్టోన్ని ముంబై టీంలోకి తీసుకోవాలని చూస్తున్నారు. దీనివల్ల విల్ జాక్స్ తన ఫార్మర్ ఫ్రాంచైజీ అయిన ఆర్సీబీ టీంకి అయితే ఈ ట్రేడ్ ఆఫర్ అయితే ఎంతో మేలైతే చేస్తుంది. గతంలో 2024 సీజన్లో ఆర్సీబీ టీం తరపున ఆడేటప్పుడు విల్ జాక్స్ అయితే మంచిగా అయితే రాణించాడు. మరి మెగా యాక్షన్ వల్ల 2025 సీజన్లో తన్ని రిటైన్ చేసుకోవడానికి అయితే కుదరలేదు. సో మరి ఈసారి విల్ జాక్స్ని ఆర్సీబీ టీంలోకి ట్రేడింగ్ ద్వారా తిరిగి తీసుకోవడం వల్ల ఆ టీంకి చాలా అడ్వాంటేజ్ అయితే అవ్వబోతుంది. లివింగ్స్టోన్తో పోల్చుకుంటే విల్ జాక్స్ ప్రైస్ కూడా చాలా తక్కువ. లివింగ్స్టోన్ చూసుకుంటే మరి ఈ సీజన్లో ఆర్సీబీ టీం 8,75,00,000 పెట్టి అయితే తీసుకున్నారు. అదే విల్ జాక్స్ని ట్రేడింగ్ ద్వారా వాళ్ళ టీంలోకి తెచ్చుకుంటే 5,25,00,000 ఇస్తే సరిపోతుంది. మరొక 3,50,00,000 వరకు ఆర్సీబీ టీంకి అయితే సేవ్ అయినట్లే. మరి ఈ ట్రేడ్ ఆఫర్ అయితే రెండు టీమ్స్ కూడా మ్యూచువల్ బెనిఫిట్ అయితే వస్తుంది. ఈ సీజన్లో ముంబై టీం అయితే విల్ జాక్స్ని ఫస్ట్ డౌన్లో అయితే ఆడించారు. అక్కడ విల్ జాక్స్ అయితే అంతగా అయితే సక్సెస్ అయితే కాలేకపోయాడు. అంతకు ముందు సీజన్ వరకు ఈ స్థానంలో తిలక్ వర్మ అయితే ఆడేవాడు. అప్పుడు తిలక్ వర్మ ముంబై టీంకి చాలా బాగా అయితే డెలివరీ చేశాడు. మరి ఈ సీజన్ తిలక్ వర్మని విల్ జాక్స్ ఉండటం వల్ల లోయర్ మిడిల్ ఆర్డర్కి పంపించడం వల్ల అక్కడ తను ఫెయిల్ అవ్వడం, ఈ రెండు స్థానాల్లో కూడా ముంబై టీం అయితే ఇబ్బంది పడింది. మరి ఇప్పుడు తిలక్ వర్మ నేచురల్ సక్సెసివ్ పొజిషన్, ఆ నెంబర్ 3 పొజిషన్ మళ్ళీ తనకి ఇచ్చేసి లివింగ్స్టోన్ని మిడిల్ ఆర్డర్లో ఆడించుకుంటే మరింత స్టెబిలిటీ అయితే వస్తుంది. అలాగే ముంబై టీంకి మరొక స్పిన్ బౌలింగ్ రిసోర్సెస్ కూడా యాడ్ అయినట్లుగా అయితే అవుతుంది. లివింగ్స్టోన్ అటు బోత్ లెగ్ స్పిన్, ఆఫ్ స్పిన్ రెండింటిని కూడా వేస్తాడు. సో మరి ఈ ట్రేడ్ డీల్ కొంతవరకు సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ లిస్ట్లో లాస్ట్ ఎల్ఎస్జి టీం, వాళ్ళ టీం ఫినిషర్ కిల్లర్ ద మిల్లర్. తను చూసుకుంటే ఈ సీజన్లో అంతగా అయితే ఇంప్రెస్ అయితే చేయలేకపోయాడు. మ్యాచ్లను కూడా తనదైన గ్రాండ్ స్టైల్లో ఫినిష్ అయితే చేయలేకపోయాడు. మరి ఈ సీజన్లో చూసుకుంటే డేవిడ్ మిల్లర్ 11 మ్యాచ్లు ఆడి 153 పరుగులు అయితే చేశాడు. స్ట్రైక్ రేట్ చూసుకుంటే 127.50 మాత్రమే ఉంది. అబ్దా ఆర్డర్లో ఆడే బ్యాట్స్మెన్కి 140, 150, 160 స్ట్రైక్ రేట్లతో బ్యాటింగ్ చేస్తూ ఉంటే ఫినిషర్గా వచ్చిన మిల్లర్ మాత్రం మినిమం 130 స్ట్రైక్ రేట్ కూడా లేకపోవడం చాలా నిరాశపరుస్తున్నాడనే చెప్పాలి. దీంతో ఎల్ఎస్జి టీం ఒక ఆలోచన అయితే చేసింది. చెన్నై టీంలో ఉన్న ఇంగ్లీష్ ఆల్రౌండర్ అయిన శామ్ కరన్ని వాళ్ళ టీంలోకి తీసుకోవడానికి ఒక ట్రేడ్ ఆఫర్ని అయితే చేసింది. మెయిన్గా శామ్ కరన్ లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేస్తాడు. అలాగే వాళ్ళ టీంకి మరొక ప్రధాన సమస్య అయిన బౌలింగ్ లైనప్లో కూడా ఇష్యూస్ అయితే ఉన్నాయి. శామ్ కరన్ వస్తే అవి కూడా కొంతవరకు అయితే సాల్వ్ అవుతాయని ఎల్ఎస్జి మేనేజ్మెంట్ అయితే భావిస్తుంది. అలాగే సిఎస్కే టీం తరపున చూసుకున్న ఆ టీంకి ఫినిషింగ్లో ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. డేవిడ్ మిల్లర్ లాంటి ఒక జెన్యూన్ మ్యాచ్ విన్నర్ ఆ టీంలోకి వస్తే వాళ్ళకు కూడా మోర్ యూస్ఫుల్గా అయితే ఉంటుంది. మరి ఈ ట్రేడ్ డీల్ అయితే అటు సిఎస్కే, ఎల్ఎస్జి రెండు టీమ్స్ కూడా మంచి బెనిఫిట్ అయితే వస్తుంది. సో ఇది కొంతవరకు సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. నేను ఇప్పుడు వరకు చెప్పినవే కాకుండా మరిన్ని ట్రేడ్ రూమర్స్ అయితే
రోజు వస్తూనే ఉన్నాయి. అవి కూడా మరొక వీడియోలో అయితే కవర్ చేస్తా. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మన ఛానల్లో ఐపీఎల్ పై వచ్చే రెగ్యులర్ అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను మిమ్మల్ని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ. బై బై ఫ్రెండ్స్. జై హింద్.